మాత నమస్కారం. నమస్తే. ముందుగా మీ పేరేంటండి? డాక్టర్ తిరుమల శెట్టి, ఏం చేస్తూ ఉంటారు? ఆర్టిస్ట్. ఓకే. మరి ఈ మధ్య చూసుకుంటే రోడ్ యాక్సిడెంట్లు చాలా బాగా అవుతూ ఉన్నాయి, చాలా నీట్గా అవుతున్నాయి. ఎవరైతే స్కెచ్ గీసి ప్లాన్ వేసినట్టుగా అవుతున్నాయి. ఏంటి అది నిజంగానే అలా జరుగుతుందా, లేకపోతే ఇవన్నీ అకస్మాత్తుగా జరుగుతున్నాయా? బ్రహ్మ స్కెచ్ గీసాడు, ఎముడు పట్టుకెళ్తున్నాడు. స్కెచ్ ఏమో జన్మనిచ్చిన బ్రహ్మ, అమ్మ గడుపులో వేసిన బ్రహ్మ గీశాడు. ఒక్కొక్కళ్ళని వచ్చి బండి ఎక్కించుకొని మన ఎముడు పట్టుకెళ్తున్నాడు. కారణం ఏంటంటారు ఈ ప్రమాదాల వెనక? అంటే డ్రైవర్ తప్పిదమా, తొందరగా వెళ్ళాలి అన్న ఆతృత ఏంటంటారు? తొందరగా వెళ్ళాలని ఆతృత ఏముంది? బస్సులో ఎక్కిన తర్వాత ఏదో టయానికి గమ్యం చేరాల్సిందే. ఆ బస్సు పట్టుకునేంత వరకే టెన్షన్ ఉంటుంది. బస్సులో ఎక్కిన తర్వాత వాడు ఏ టయానికైనా తీసుకెళ్ళని కూర్చోవాల్సిందే కాబట్టి ఎక్కడ కొనుక్కున్నందుకు తప్పదుగా మరి అది. కానీ ఇక్కడ నైతిక లోపాలు ఉండొచ్చు కొన్ని. ప్రస్తుతానికి బస్సులు సరిగ్గా కండిషన్ లేకపోవడం, లేకపోతే నైట్ షిఫ్ట్లు చేసిన డ్రైవర్లనే మళ్ళీ రిటర్న్ అదే షిఫ్ట్కి డబుల్ షిఫ్ట్ వేయడం. ఎందుకంటే డ్రైవర్లు సరిగ్గా అందుబాటులో లేకపోవడం, లీవుల్లో ఉండడం, దీని మీద అదే డ్రైవర్లు మళ్ళీ సెకండ్ షిఫ్ట్కి వేయడం అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడు టిప్పర్ లారీ గుద్దుకుంది, ఏది కంకర్ లారీ గుద్దుకోబట్టేగా ఇక్కడ చేవెళ్ళలో యాక్సిడెంట్ అనేది జరిగిదయింది. మరి ఇట్లాగే అవ్వచ్చు ప్రస్తుతానికి. దీని మీద ఏంటంటే ఇక్కడ టిప్పర్ లారీ వాళ్ళది మొన్న చేవెళ్ళ యాక్సిడెంట్లో అయితే టిప్పర్ లారీది అంత లోడ్ ఎక్కువ ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. యాడికి పోదామని వాడు ఆత్రత ఇంతమందిని పైకి పంపించడానికా? వాడు బాగానే ఉన్నట్టున్నాడు, బస్సు డ్రైవర్తో సహా చచ్చిపోయాడు. టిప్పర్ లారీ వాడు బాగానే ఉన్నాడు, మరి వాడిని తీసుకెళ్ళొచ్చు కదా దేవుడు. అంత తొందరపడ్డాడు కదా, తొందరగా తీసుకొని పోయి ఎక్స్ట్రా ఓవర్లోడ్ వేసుకొని పోయాడు. వాడిని తీసుకెళ్లకుండా అమాయకులైనటువంటి ప్రజల్ని ఎంతవరకు న్యాయం? చెకింగ్ చేసేటప్పుడు కూడా అంత లోడ్ వేస్తూ పోలీస్ సిబ్బంది కూడా చెక్ చేసే పరిస్థితులు ఏమి ఉండవా? ఉంటాయి. కాకపోతే వాడు నడిచే ఆ దారిలో ప్రస్తుతానికి ఆ టైంలో చెక్ పోస్ట్ ఉండదు. పోలీసులు పట్టుకునే వాళ్ళు ఉండరు ప్రస్తుతానికి. ఉంటే తప్పకుండా ఆపేసేవాళ్ళు, ఆ మరణాలు ఆగిపోయాయి. కానీ ఆ టైంలో వాళ్ళు ఉండరు. ఉండని దాని మీద ఏంటంటే ఇది ఏంటంటే చాలా బాధాకరమైన విషయం. ఎంతమంది ఒక ఇంట్లో అయితే 3 ఆడపిల్లలు చనిపోయారు. ఒక పిల్లగాడు చెబుతున్నాడు, నా నోట్లోకి కంకర వెళ్ళింది, మా నాన్న మీద కంకర పడి చచ్చిపోయాడని. వాడు చెబుతుండండి అసలు గుండె పిండుతుంది. ఆ తల్లిదండ్రులు ఏడ్చే ఏడుపుకైతే ఎటువంటి కఠినుడికైనా సరే కళ్ళ నీళ్ళు రావాల్సిందే. అంత బాధాకరంగా ఏడుస్తున్నారు అనమాట. 3 బిడ్డల్ని వరుసనే పడుకోబెట్టారు. ఏం పాపం చేశారు? ఆ పిల్లలు పాపం చేశారా? ఆ తల్లిదండ్రులు పాపం చేశారా? లేకపోతే ఆ టైంలో బస్ ఎక్కి తప్పు చేశారా? వాళ్ళ గమ్యాలు వాళ్ళు ఏంటంటే డ్యూటీలకు వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, పొద్దున్నే కాలేజీలు ఉన్నాయనే ఆతృత వాళ్ళకి ఉంది. కాలేజీలకు రాకపోతే కాలేజీ యాజమాన్యం ఊరుకోదు. వాళ్ళు చదువుకుంటున్నారు కదా, స్టూడెంట్ కదా. మ్యారేజ్కి వెళ్ళారు, చక్కగా మ్యారేజ్ ఎంజాయ్ చూసుకున్నారు, ఎమ్మటనే బస్సు ఎక్కారు, బస్సులో ఇది అయిపోయింది. ఇప్పుడు బస్సు డ్రైవర్ చచ్చిపోయాడు. మరి ఇప్పుడు ఆ మరణాలకే కానీ ఆ చావులకే కానీ వీళ్ళకి టిప్పర్ లారీ యాజమాన్యం బాధ్యత వహిస్తుందా? టిప్పర్ లారీ యాజమాన్యం బాధ్యత వహిస్తే చెప్పొచ్చు. కుటుంబానికి ₹1,00,00,000 ఇస్తుందా? ప్రాణానికి ₹1,00,00,000, కుటుంబానికి ₹1,00,00,000 కాదు, ప్రాణానికి ₹1,00,00,000. ఒక్కొక్క కుటుంబంలో 4 ఉన్నారు, 3 ఉన్నారు, 2 ఉన్నారు, ఒక్కొక్క కుటుంబంలో ఒకళ్ళే ఉన్నారు. ఇవన్నీ ఎవరు ఇస్తారు? ఎంత డబ్బు పెట్టినా పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు. కనుక ఈ డ్రైవర్లకే కానీ ఈ యాజమాన్యాలకే కానీ చెప్పేది ఏంటంటే తాగుబోతులకి డ్రైవింగ్ ఇవ్వద్దు. టిప్పర్ లారీ వాడే కానీ ఆర్టీసీ వాళ్ళే కానీ ఎవరైనా కానీ తాగుబోతులకి డ్రైవింగ్లు ఇవ్వద్దు. డబల్ షిఫ్ట్లు అసలే వేయొద్దు. నిద్రపోతూ నడుపుతారు. మొన్న ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? బస్సుకి వాడు పోయి ఎవరినో తప్పించిపోయి వాడు పడటం ఏంది, వాడు బస్సు కిందకు పోవడం ఏంది, బస్సు ఫైర్ అవ్వడం ఏంటి? ఇది ఎంత దారుణం! ఇది అదే కళ అయితే బాగుండు అనుకున్నాను నేను. నేను మళ్ళీ అది మరొక ముందులో ఇది జరిగింది. ఇది కూడా కళ అయితే బాగుండు, ఎవరి కుటుంబాలకి వాళ్ళు చేరుకుంటారు, ఎవరి గమ్యాలకి వాళ్ళు చేరుకుంటారని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఈ మరణాలని అసలు తట్టుకోలేకపోతున్నాము. చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరు ఊరు వాళ్ళు వెళ్దామని ఈ మధ్య ప్రయాణం అవుతుందంటే ఈ ప్రయాణాలకు తగ్గట్టుగా ఈ మరణాలు తయారవుతున్నాయి అన్నమాట. దీనికి బాధపడడం తప్ప ఎవరిని ఎత్తి చూపించలేం. కాకపోతే టిప్పర్ లారీలు ఇవి వాళ్ళ యాజమాన్యాలను మాత్రం ఖండించి ఇక మీదటైనా గవర్నమెంటే కానీ ట్రాఫిక్ పోలీసులే కానీ ఎవరైనా కానీ కొంచెం మంచి చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రాణ నష్టాలు, ఇటువంటి ఆక్రందనలు ఆగిపోతాయి ప్రస్తుతానికి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పనులు తొందరగా అయిపోవాలి, చకచక అయిపోవాలి, తొందరగా స్కూల్కి వెళ్ళాలను, కాలేజ్కి వెళ్ళాలను, ప్రశాంతత లేకోకుండా హడావిడి చేస్తున్నారు కదా. ఎవరికైనా అంతే ఉంది, ఎక్కడైనా కానీ అదే టెన్షన్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీయే కాదు, తర్వాత విలేజ్లే కాదు, ఎక్కడైనా కానీ పొద్దున్నే లెగిస్తే ఉరుకులు పరుగులు, బ్రతుకు జీవన పోరాటం అదంతా. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, కాలేజీలకు వెళ్ళేవాళ్ళు కాలేజీలకి, ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకి, పొలాలకు వెళ్ళేవాళ్ళు పొలాలకి, ఎవరి పనులు, వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు వ్యాపారాలకి,
ఎవరి జీవన పోరాటం వాళ్ళు పోరాడడం కోసం ఎవరి తొందరలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆ తొందరలు ఉన్న ప్రజలని ఇటువంటి బస్సులు ఇటువంటి టిప్పర్ లారీలు వచ్చి గుద్దుకొని చనిపోతే ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఆ డ్రైవర్ తాగి నడిపాడు, ఆ టిప్పర్ లారీ డ్రైవర్. బస్సు డ్రైవర్ అయితే తాగి ఉండడు ప్రస్తుతానికి. ఏదైనా పడితే సెకండ్ షిఫ్ట్ పడి ఉండొచ్చు, డబల్ షిఫ్ట్ పడి ఉండొచ్చు, నిద్ర లేకుండా కూడా నడిపి ఉండొచ్చు. అది కాకుండా టిప్పర్ లారీ డ్రైవర్ది ఎంతవరకు తాగి నడిపాడా ఏంటి అనేది కొంచెం పోలీసులు కూడా ఎంక్వైరీ తీస్తే బాగుంటుంది. మరి అతను బతికున్నాడా చచ్చిపోయాడా? బస్సు డ్రైవర్ అయితే చచ్చిపోయాడు ప్రస్తుతానికి. ఇతను బతికున్నాడా చచ్చిపోయాడా? బతికుంటే అతను తాగి నడిపాడా, నార్మల్గా ఉండి కండిషన్ బాగుండి నడిపాడా, నిద్ర మొహం వేసుకొని నడిపాడా, నిద్ర కళ్ళు వేసుకొని నడిపాడా అనేది కూడా కొంచెం ఎంక్వైరీ తీసి ఇటువంటి మరణాలని గవర్నమెంట్ అండ్ పోలీసులు కూడా కొంచెం చూస్తే బాగుండని కోరుకుంటున్నాను. ఆ తల్లిదండ్రులు ఎంత కక్కటిల్లిపోతున్నారో, భర్తలను చనిపోయిన భార్యలు ఎంత అల్లాడిపోతున్నారో, ఎంత బాధపడుతున్నారో అవి చూడడానికి చాలా అంటే చాలా బాధాకరంగా ఉన్నాయి.